నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మన దేవుడు నిత్యము మనతో కూడా తన సన్నిధిని ఉంచిన దేవుడు. ఈ 108వ కీర్తన భాగం కొద్ది మాటలు మనము ధ్యానం చేద్దాం. చూడండి ఎంతటి ఆత్మీయ సంగతులను కీర్తనల రూపంలో తెలుపుతూ వచ్చాడో మనం చూడవచ్చు. ఎంత ఆయన హృదయం దేవుని పట్ల అంకిత భావంతోనూ కృతజ్ఞతాభావంతోనూ స్తుతితో నింపబడిందో తెలుసుకోవచ్చు. ఎన్ని కీర్తనలు రచించాడు ఆయన. మనము ఒకసారి ప్రార్థన చేస్తే మరలా చేసిన ప్రార్థనలోనే కొన్ని కలుపుకుంటూ ఉంటాం కదా. పాటలు పాడే వాళ్ళని కూడా చూడండి, ఒక స్వరాన్ని ఒక లిరిక్ ఏదో అంటారు, ఎక్కడో చోట దాన్ని మళ్ళా కలుపుకుంటూనే ఉంటారు. ఇన్ని కీర్తన భాగాలను ఆయన రచించటం నిజంగా గొప్ప విషయమే. దేవులో దావీదు అంతగా ముగ్ధుడై ఉంటాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని అతని చేత తన చిత్తాన్ని తన ప్రజల పట్ల జరిగిస్తూ వచ్చాడు. ఎప్పుడైనా అంతే, మనలో ఉన్నటువంటి టాలెంట్ అంటాం, దాని బైబిల్ భాషలో తలాంతు అంటారు. మన తలాంతులను మనము మూసిపెట్టకూడదట, మన తలాంతులను మనము దాచిపెట్టకూడదు. మన తలాంతులను మనము వినియోగిస్తూ ఉండాలి. అది వాక్యం చెప్పడం కావచ్చు, ప్రార్థన చేయటం కావచ్చు, పరిచర్య చేయటం కావచ్చు, పాట పాడడం కావచ్చు, పాటలు రాయటం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుని ఇంటిలో ప్రతిదీ కూడా విలువైనదే. దేవుని ఇంటిలో ప్రతిదీ కూడా విలువైనదే. బంగారం ఉంటుందట దేవుని ఇంట్లో, వెండి ఉంటుంది, కర్ర ఉంటుంది, విలువగల రాళ్ళు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చివరికి గడ్డి కూడా ఉంటుంది. అన్నీ ఉంటాయి, అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఏది ఏ పనికి వాడబడాలనో ఆ పనికి అది వాడబడుతూ ఉంటుంది. అట్లనే మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను దేవుని దగ్గర మనము పొందుకున్న తర్వాత వాటిని మనకు తెలుపుతూ ఉంటారు దేవుని ఆత్మ ప్రేరణ మనకు కలిగినప్పుడు, ఆ ఉద్యోగం మనకు వచ్చినప్పుడు మనము దాన్ని బహిర్గతం చేయాల, వెల్లడిపరచాల లోకానికి. అదే కదా ఆయన అంటున్నాడు, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. 10 మంది ముందర దేవుని గురించి గొప్పగా చెప్పటం అనేది హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇచ్చే కార్యం. 10 మంది ముందర మనము దేవుని గురించి మాట్లాడలేకపోతే ఎలా? జనుల మధ్య దేవునికి స్తుతి చెల్లించే అనుభవం మనకు అలవాటై ఉండాలి. ఎందుకంటే నీవు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు నీవు దేవుడు ఇంకంతే. నీ ద్వారా దేవుడు మహిమ పొందుతున్నప్పుడు ప్రజలు నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తారు. దేవుడు ఇతనికి ఈమెకు ఇంత బాగా తోడుగా ఉన్నాడు అని. దావీదు తన ఆత్మీయ జీవితంలో ఇలాంటి అనుభవాలు పుష్కలంగా కలిగి ఉన్నాయి. మొదటి ఆ లైన్ మనకి ఏం చెప్తుంది అక్కడ? దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. ఇక్కడ నిబ్బరముగా ఉన్నది, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఉదయకాలం వేళ ఈ వాక్యాన్ని బట్టి మనం కొద్దిసేపు ధ్యానం చేద్దాం. దావీదు యొక్క హృదయము ఇక్కడ నిబ్బరముగా ఉండుట కారణం చేత అతడు ఏ అనుభవాన్ని పొందుతున్నాడు? తన హృదయము నిబ్బరముగా ఉండడాన్ని బట్టి తను ఎలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు అని అంటే, దేవుణ్ణి పాడుచు స్తుతిగానం చేసేదానికి అతడు ప్రిపేర్ అవుతా ఉన్నాడు.
తన నిబ్బరమైనటువంటి హృదయముతో, తన హృదయము నిబ్బరముగా ఉండట కారణం చేత పాడటానికి ఆ నిబ్బరము అతనికి ఉపయోగకరంగా మారుతుంది. గానం చేయడానికి ఆ హృదయము అతనికి సమ్మతిస్తూ ఉంది. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, తొందరపాటు లేదు, తొణికిసలాట లేదు, తాపత్రత లేదు, విచారము లేదు, కలవరము లేదు, అసహనము లేదు, చికాకు లేదు. చూడండి, ఈ నిబ్బరం తప్ప మిగిలినవన్నీ కూడా స్తుతించడానికి, పాట పాడడానికి, ఆరాధించడానికి, కృతజ్ఞత చెల్లించడానికి అంతగాని బాడీని, మైండ్ను ఎంకరేజ్మెంట్ చేసేవి కావు. చికాకు ఉందనుకో, ఏంటి పాడతారైనా అనిపిస్తుంది, ఏంటి పాట అబ్బా. అసహనం, ఎక్కువసేపు కూర్చోవాలంటే దేవుని దగ్గర, ఎక్కువసేపు దేవుని మాటలు వినాలంటే కొన్నిసార్లు అసహనంగా మన బాడీ ఫీల్ అవుతూ ఉంటుంది. దానికి కారణం నిబ్బరం లేనితనమే. అందుకు దావీదుకు తన హృదయం నిబ్బరముగా ఉండడం అనేది చాలా ఉపయోగకరంగా ఉంది. తన హృదయం నిబ్బరంగా ఉంది, తన బాడీ అంతా కూడా దేవుని స్తుతించడానికి సమ్మతించింది. నేను పాడుతాను, స్తుతి గానము చేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం చూడండి. హడావుడిగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, అవి వేరు. కానీ దేవుని సన్నిధిలో మన ప్రాణము నిమ్మలముగా ఉండేటట్లుగా చూసుకోవాలా, నిబ్బరముగా ఉండేటట్లుగా చూసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అటు ఇటు తొణికిసలాట ఉంటే, అటు ఇటు చంచలం ఉంటే మనము దేవుని స్తుతించే విధానంలో సరైనటువంటి రీతిలో మనము ఆయన స్తుతించలేం. అందుకు ఆయన చెప్పినటువంటి మాట చాలా లోతుగా మనం అధ్యయనం చేయాలా. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవునికంటూ ఒక సమయం మనం కేటాయించినప్పుడు ఆ సమయంలో నిబ్బరంగా మన హృదయాన్ని పెట్టుకొని మన ప్రాణాత్మ దేహములతో దేవుని స్తుతించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలా. ఈ అనుభవం మనకు క్షేమాన్ని ఇస్తుంది. దేవుడు దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఈ నిబ్బరం అనేది మనం ఇంకా కొన్ని భాగాలు చూడవచ్చు. నిబ్బరంగా ఉండటం, నిబ్బరం వల్ల ఎన్ని మంచి కార్యాలు చేయవచ్చు, ఎలాంటి జీవితం మనం పొందవచ్చు అని. హృదయం నిబ్బరంగా ఉంటే దేవుని స్తుతించడానికి ఒళ్ళబడుతుందట, పాట పాడడానికి ఒళ్ళబడుతుంది. ఇది నిబ్బరంగా ఉండకపోతే హృదయం ఇంక ఎప్పుడు ఆగిపోనా, ఎప్పుడైపోనా అనేటట్లుగానే మనము మన కాళ్ళు, మన చేతులు, మన నోరు, మన తలంపు, మన బాడీ అంతా కూడా పరిగెడతా ఉంటుంది. ఒకసారి ఈ వాట్సాప్లో అప్పుడప్పుడు పెడతా ఉంటారు. అంటే క్రైస్తవ్యంలో క్రైస్తవులు ఎలా ఉంటారో ఆదివారం అంటే చర్చికి పోవాలా, చర్చికి పోయేటప్పుడు ఎట్లా వస్తారంట, చర్చికి పోయేటప్పుడు అని చెప్పి తాబేళ్ళు పెట్టినారు. చర్చికి పోయేటప్పుడు తాబేళ్ళు పెట్టారు. చర్చిలో నుంచి బయటికి పోయేటప్పుడు ఏం పెట్టేటారు, సింహమా, చిరుతపులా, చిరుతపులి ఏదో అది ఒకటి. అంటే ఎట్లా వస్తారంట, తాబేల్లాగా మెల్లిగి పోదాంలే పాడదానికి, పాట అయిపోయినాక పోవచ్చు అనే వాళ్ళు కొంతమంది, ఆరాధన అయిపోయినాక పోవచ్చు అనే వాళ్ళు. ఇంకా కొంతమంది ఉంటారు, మా పాత కాలం మనం కూడా చూసినాము. పండగలప్పుడు కూడా మనం చూస్తే ఇంకా మరి కానికేసేటప్పుడు పోదాం లేరా, ఇంతసేపు పోయి ఆడుంటాం మనం, అంతవరకు చెట్టు కింద కూర్చుందాంపా అని ఆడ కూర్చొని ఆ ముచ్చట్లన్నీ పెట్టుకొని తిరిగి కానికేస్తారనగా, పాట పాడుతున్నారనగా పోయి కానికేసి ఆమెన్ అంటారు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడట తాబేల్లాగా మెల్లిగా ప్రాకుతూ పోతారు. మామూలు కథ ఏది, తాబేలు ఒకటి కుందేలు కదా, వేగం, అది బాగా చెంగు చెంగుమని పోతుంది. ఆ విడిచిపెడితే చిరుతపుల్లాగా, కుందేల్లాగా
ఏడుస్తారు. ఇంక ప్రార్థన ఆమెనని ముగింపు ప్రార్థన అయిపోతానే అంటే మరి అయిపోయినాక ఏం చేయాలా బాబు అని మీరు అడగచ్చు. అయిపోయినాక కూడా ఈయనే కూర్చొని ఏం చేయాలా అని. దాని అర్థం ఏంటంటే మీరు ఇంటికి పోకూడదని కాదు దాని అర్థం. అయితే మీరు ఎంత తీవ్రతతో ఉన్నారు అంతవరకు అనేది, ఎలా మీరు దేవుని సన్నిధిలో ఉన్నారు అనేది. అయిపోగానే పరిగెడుతున్నావు అంటే నీ మైండ్ అంతా కూడా ఆరాధనలో దేవునికి ఇచ్చినట్టు కాదది. నువ్వు నిబ్బరంగా దేవుని సన్నిధిలో కూర్చోలేకపోయావు. ఎందుకంటే నేను ఒక టెన్షన్ ఏదో, ఒక అవసరం ఏదో, ఒక అపేక్ష ఏదో, ఒక ఐక్య విచారం ఏదో నిన్ను లాగుతూ ఉందన్నమాట. అందుకు సరే ఎట్లన్నా కానీ కొంచెంసేపు దేవుని సన్నిధిలో కూర్చోవాలా అన్నటువంటి ఒక బలమైనటువంటి ఆ నిర్ణయంతో కూర్చోగలిగావు. ఆరాధించకపోతే, ప్రార్థన చేయకపోతే, బల్లా తీసుకోకపోతే, కానికేయకపోతే మళ్ళా వారమంతట్లో ఏమి నష్టం వస్తుందో, ఎలాంటి జరుగుతాయో, కాబట్టి కొంచెం దేవునికి ఎట్నో కట్ట కూర్చుందాం కొద్దిసేపు అని చెప్పి సంపూర్ణత లేకుండా, నిబ్బరం లేకుండా కూర్చున్నాము అనే దానికి అది ఒక సంకేతం. అదే నిబ్బరంగా ఉంటే తర్వాత నెమ్మదిగా అయిపోయిన తర్వాత అందరితో కరాచలనం చేసే వాళ్ళతో వందనాలు చెప్పి ఒకరినొకరు ఎట్లున్నారు ఏం కథ అని పరామర్శించుకొని దైవ సేవకులతో మాట్లాడి ఇంకా ప్రార్థనా అవస్థలు ఏమన్నా అంటే ఇంకా ప్రార్థన చేయించుకొని బయలుదేరి ఇవ్వాల్సిన కానుకలు ఏమన్నా అంటే దాచిపెట్టేటి తీసుకొచ్చి ఇచ్చి ప్రార్థనలు చేయించుకొని పోవాలా వాస్తవంగా. కానీ ఆడ వదిలిపెట్టగానే మనం జంప్ అవుతున్నామంటే ఏదో మనల్ని లాగేస్తూ ఉంది, ఏదో మనల్ని లాగేస్తూ ఉంది. అందుకు మన హృదయాన్ని నిబ్బరం చేసుకుంటే దేవునికి ఇచ్చిన సమయంలో అది దేవుని స్తుతించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ కాసేపు దేవుడితో గడిపినట్లు నీకు ఒక తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి మరొకసారి వచ్చినప్పుడు నేను పోను, పూర్తిగా నేను దేవుని సన్నిధిలో అనుభవించే ఇక్కడి నుంచి సమాధానంగా పోతాను. యేసు ప్రభువు వారు చాలామందితో చెప్పిన మాట ఇంకొకటి ఏంటంటే, అంటే స్వస్థపరిచిన తర్వాత సమాధానముగా వెళ్ళుము అంటాడు. సమాధానముగా వెళ్ళుము అంటాడు. ఎందుకు సమాధానంగా వెళ్ళాలా? అప్పుడు కూడా నువ్వేం పరిగెత్తుకుంటూ పోవద్దు. నువ్వు ఇక దేవుడు నీకు సమాధానం ఇచ్చినాడు, నీ రోగం బాగు చేసినాడు, నీ అక్కర తీర్చినాడు, నేను ఆదరించాడు కాబట్టి ఇంకా టెన్షన్ పడాకు, సమాధానంగా బో, ఏం కాదు అని. అది ఒక అభయం అన్నమాట. దేవుని దగ్గర నుంచి అభయాన్ని తీసుకొని పోవడం. అట్లా దేవుని దగ్గర నుంచి పోయేటప్పుడు కూడా టెన్షన్తో కాకుండా అభయం తీసుకొని మనం బయలుదేరితే దేవుని సన్నిధి మనతో ఉన్నట్లే. కాబట్టి దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతి గానము చేస్తాను. ఎంత బాగుందో చూడండి. ఇది లైఫ్లో దీన్ని మనము అనుభవించాలి. ఒక్కసారైనా నేను ఇలాంటి అనుభవంలోకి వెళ్ళాలా, ఈ ఆత్మీయ స్పృహ నాకు ఉండాలా అనేది మనం బలంగా నిర్ణయం తీసుకోవాలి. మనం తీసుకుంటే నిర్ణయము దేవుడు దాన్ని అనుమతిస్తాడు. మనం నిర్ణయం తీసుకోకపోతే దేవుడు ఏం చేయడు. నువ్వు నిర్ణయం తీసుకోవాలా. తర్వాత నిబ్బరాన్ని గురించి మరొక మాట మనం చూద్దాం. యెహోషువ గ్రంథంలో నిబ్బరం వల్ల ప్రయోజనం ఎంత ఉంటుందో దావీదు అనుభవంలో చూసినట్టుగానే ఇక్కడ యెహోషువతో దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచన భాగాన్ని ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. దేవుడు అంటున్నాడు కదా, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యి. మోసే నీకు చెప్పాడు కదా ధర్మశాస్త్రం ఇట్లా అనుసరించాలని, నా సేవకుడు ఎలా చెప్పాడో నా సేవకుడు చెప్పినట్లుగా నువ్వు ధర్మశాస్త్రాన్ని జరిగించే విషయంలో అలాగే చెయ్యి, ఆయన చెప్పినట్లే చెయ్యి అంటున్నాడు. దానికి ముందు యెహోషువను దేవుడు ఎంత ధైర్యపరుస్తున్నాడు చూడండి. నిబ్బరముగా ఉండు అంటున్నాడు, నిబ్బరము కలిగి అన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఎంత సపోర్ట్ చూడండి మాట.
దేవుడు ఎట్లా ఆదరిస్తాడంటే ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టుగా నేను నిన్ను ఆదరిస్తానంటే ఆ మాటకు అర్థం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిబ్బరము కలిగి ధైర్యముగా నిన్ను విడువను నిన్ను ఎడబాయను. దేవుని నుండి ఈ మాట వస్తే ఇంకా ఎంత ధైర్యం కదా.